Please like, share, subscribe, and press the bell button. అంటే సైతానుడు పడినటువంటి విధానం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుంటాను. అదే ఎగ్జాక్ట్. అంటే సైతానుడు పడిపోయినటువంటిది తాను హెచ్చించుకున్నాడు. ఎంత విస్తారంగా హెచ్చించుకున్నాడంటే దేవునితో సమానుడిగా చేసుకోవాలనుకున్నాడు సైతానుడు. అయితే ఎగ్జాక్ట్గా అదే థాట్ని ఇప్పుడు హవ్వకు చెప్పాడు. మీరు అది తింటే చావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవుని వలె అవతరిస్తాయి. అగైన్ అది ఎగ్జాక్ట్ సేమ్ థ్రెడ్ అనమాట. ఆ ఆలోచనలో అదే ఆలోచన ఇచ్చాడు. కానీ ఆ హవ్వకు అదే నచ్చింది. అండ్ ఫైనల్లీ దే స్టార్టెడ్ దేర్ జర్నీ. అందుకని దేవుడు చెప్పాడు, అది తినొద్దు, నేను దేవుని వలె అవ్వాలి అన్నటువంటి ఆ ఆలోచన నీకు వద్దు, ఆ రకమైనటువంటి తెలివితేటలు వద్దు. అయితే మనిషికి ఆ రకమైనటువంటి తెలివితేటలే కావాలి. ప్రియమైన మిత్రులారా, లెట్స్ సీ. అంటే ఈ థాట్ అనేటువంటిది ఎలా ప్రొసీడ్ అయిందో మీరు చూడండి. ఆ తర్వాత మీరు ఆదికాండం 11వ అధ్యాయంలో మనము ఈ బాబేలు గోపురం గురించి మనం చదువుతాము. ఆ బాబేలు గోపురము ఆ షీనారు మైదానంలో దాన్ని కట్టాలనుకున్నప్పుడు వాళ్ళు అన్నటువంటి ఆ మాటలన్నీ మీరు చదవండి. తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలో ఉన్నాయి కదా, ఒకే ఒక మాట నేను హైలైట్ చేస్తాను. వాళ్ళు అన్న మాటలు ఏంటంటే, మనకు పేరు ప్రతిష్టలు తెచ్చుకుందాము, మనకు పేరు ప్రతిష్టలు తెచ్చుకుందాం. అంటే ఏంటి? మనల్ని మనం హెచ్చించుకుందాం. అంటే ఎగైన్ ఆ థాట్, సైతానుడు తాను ఏ విధంగా హెచ్చించుకోవాలని పడిపోయినాడో అదే ఆలోచన వాడు హవ్వకు చెప్పినాడు, మీరు దేవుని వలె అవుతారు. అంటే ఒక హెచ్చింపు అనమాట. ఆ ఆలోచన ఎలా ఇచ్చాడో అదే మనుషులు ఎన్నుకున్నారు, ప్రయాణం సాగించారు. బాబేలు గోపురం దగ్గరకు వచ్చేసరికి మీరు ఆ సన్నివేశం చదివితే అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. నేను అదంతా చెప్పడం లేదు. మనము పేరు ప్రతిష్టలు తెచ్చుకుందాం. ఇస్తాయి అంటే దే వాంటెడ్ టు ఎగ్జాల్ట్ దెమ్సెల్వ్స్. అదే తలంపు అనమాట. అయితే ఈ టవర్ ఆఫ్ బాబెల్, ఈ బాబేలు గోపురం గురించి మనము స్టడీ చేసినప్పుడు ఆకాశానికి అంటేటటువంటి అంత పెద్ద కన్స్ట్రక్షన్ అంటే ఈ రోజులు ఏమంటాం మనం? ఈ రోజులో దాన్ని చూసినప్పుడు వాహ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ అంటాం మనం. అంటే ఆ రోజుల్లోనే ఈ బాబేలు గోపురం అనేటువంటిది సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనమాట. ఈ రోజుల్లో అంతే కదా, ఈ రోజుల్లో మనం అదే ఉపయోగిస్తాము. ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ బాబేలు గోపురం ఆ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీని ఇంకా ఒక సింపుల్ పదంలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. అది చివరికి ఈజ్ ఎ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ప్రియమైన మిత్రులారా, అయితే ఎత్తైన గోపురం కట్టాలి అని అనుకోవడం తప్పు కాదు. కానీ మనం పేరు ప్రతిష్టలు సంపాదించాలి. అక్కడే ఉంది ద సీడ్, ద ఈవిల్ సీడ్ అన్నటువంటిది అక్కడ ఉంది. అంత పెద్ద కన్స్ట్రక్షన్ కడితే మంచిదే కదా, గాడ్ ఈజ్ నాట్ అగైనెస్ట్ గ్రేట్ బిల్డింగ్స్. కానీ వాటి వెనుక ఉన్నటువంటి ఆ ఆలోచనలోనే ఉన్నది ఆ పాపం అన్నటువంటిది. తమ్మును తాము హెచ్చించుకోవాలని, ఏ స్థితికి? దేవుని స్థితికి హెచ్చించుకోవాలని ఆ థాట్ అన్నటువంటిది అక్కడ ఉంది. ప్రియమైన మిత్రులారా, అయితే ఆ థాట్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బుర్జ్ ఖలీఫా దుబాయ్లో 163 ఫ్లోర్స్ అంట, 163 ఫ్లోర్స్. మనము 2వ ఫ్లోరో 3వ ఫ్లోర్ ఎక్కి కిందకు చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అటు 163 ఫ్లోర్స్ బుర్జ్ ఖలీఫా. మీరు కానీ చైనాలో చూస్తే షాంఘై టవర్ 128 ఫ్లోర్స్. చూడండి ఆ పిక్చర్ ఎలా ఉందో. మేఘాల్లో నుంచి పైకే ఉంది, మేఘాలు కూడా దానికి కిందకే ఉన్నాయి. అంటే కడుతున్నారు, విస్తారమైనటువంటి ఎత్తులో ఉండాలి, మేమే గొప్పగా ఉండాలి అన్నటువంటి ఈ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీని ఉపయోగించుకొని బాగా కడుతున్నారు. ఇట్స్ గుడ్. అయితే ఇక్కడ చూడండి, నేను ఒక ప్రపంచంలో ఉన్న ఒక 10 వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్స్ అనమాట ఇవి. వీటన్నిటిలో చాలా బుర్జ్ ఖలీఫా ఉంది, షాంఘై టవర్ ఉంది, మక్కా రాయల్ క్లాక్ టవర్ ఉంది, తర్వాత పింగ్ అండ్ ఫైనాన్స్ సెంటర్ ఉంది చైనా వాడది,
లాటీ వరల్డ్ టవర్ అది ఉంది, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఈ విధంగా ఉన్నాయి. నేను యాక్చువల్గా దీని గురించి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు నరేష్ నాకు ఇది పంపించాడు. అన్న ఒక పేపర్ కటింగ్, ఇప్పుడు అన్నిటికన్నా ఇంకెత్తుది కడుతున్నారన్న, దాన్ని జడ్డా టవర్ అంటారు, సౌదీ అరేబియాలో కడుతున్నారు. ఇది ఫస్ట్ 1 కిలోమీటర్ బిల్డింగ్. ఫస్ట్ 1 కిలోమీటర్ బిల్డింగ్ అంటే ఆకాశానికి 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ ఆకాశంలో బిల్డింగ్ ఉండడం అంటే ఏంటి అసలు అది? అంటే ఆ స్పిరిట్ చూడండి, ఆ బబులోను, ఆ బాబెల్ స్పిరిట్ అన్నటువంటిది అక్కడది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ప్రేమ మిత్రులు, విస్తారమైనటువంటి తెలివితేటలు పెరుగుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం.